శ్రీనివాసరావు గారు, స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ వారికి స్వాగతం. వారికి పుష్పగుచ్చంతో సన్మానించవలసిందిగా రవికుమార్ ఎంబీఐ గుంటూరు. కృష్ణమూర్తి గారు సార్, వారికి బొకేతో సన్మానించవలసిందిగా మన ఈరోజు డిఎస్డబ్ల్యూ ఓబుల్ నాయుడు వారు కూడా ఈ అవగాహన సదస్సుకు ఇచ్చేయడం జరిగింది. సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి వారికి కూడా స్వాగతం సుస్వాగతం. వారికి కూడా బొకేతో నా శ్రావ్య ఏమి వారిని ఒక్క నిమిషం మన ఈ సభాధ్యక్షత వహించవలసిందిగా కోరుచు వారి కూడా పుష్పగుచ్చంతో రవికుమార్ గారు స్వాగతం పలుకుతారు. పలుకుతూ వారికి పవన్ ఏమి పుష్పగుచ్చంతో స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు సభను ప్రారంభించవలసి. అందరికీ నమస్కారం. ముందుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రార్థనా గీతంతో ప్రారంభిద్దాం. కుమారి శ్రావ్య ప్రార్థనా గీతం ఆలపిస్తుంది. సమాచార హక్కు చట్టం 2005 గురించి ప్రజానికాలంతటికీ తెలియపరచాలనేటువంటి సదుద్దేశంతో మనకి సమయాన్ని కేటాయించినటువంటి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ శ్రీ ఆర్ శ్రీనివాసరావు గారికి మరొకసారి స్వాగతం పలుకుతూ ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాము. అలాగే వేదిక మీద ఉన్నటువంటి శ్రీ కృష్ణమూర్తి గారు, కల్చరల్ ఆర్గనైజర్, ఏ గాంధీ గారు, డిఈ పంచాయతీరాజ్, శ్రీ ఎస్ ఓబుల్ నాయుడు గారు, డిఎస్డబ్ల్యూ సోషల్ వెల్ఫేర్, శ్రీ ఆంజనేయులు గారు, ఏపీడీ మైక్రో ఇరిగేషన్, శ్రీ పరందామరెడ్డి గారు, ఆర్టీఓ నరసరావుపేట, అలాగే సభా ప్రాంగణంలో విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్పూర్వక వందనాలు. అలాగే విచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మనకి 1947లో స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా ఆ స్వతంత్ర స్వేచ్ఛా ఫలాలు సామాన్యుడి చేతికి పూర్తి స్థాయిలో అందేటువంటి అవకాశం తక్కువగా ఉన్నటువంటి సందర్భంలో దీనికోసం ఏం చేయాలనేటువంటి ఆలోచన మేధావులు ఆలోచించినప్పుడు సమాచార హక్కు చట్టం అనేటువంటి ఒక చట్టాన్ని మనకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అనేక పథకాలు పెడుతున్నప్పటికీ కూడా ఆ పథకాలు నిజంగా ఎవరికి చేరుతున్నాయి అనేటువంటిది ఒక అకౌంటబిలిటీ కనిపించలేదు. దివంగత ప్రధాని శ్రీ రాజీవ్ గాంధీ గారు ఆ రోజే చెప్పారు, కేంద్ర ప్రభుత్వంలో ₹1 ఒక పథకం కోసం ప్రవేశపెడితే గ్రౌండ్ అయ్యేది కేవలం 10 పైసలు మాత్రమే అనేటువంటి ఒక మాట ఆ రోజుల్లో ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి 90 పైసలు ఎక్కడికి పోతుంది అనేటువంటిది తెలుసుకోవాలంటే ప్రతి వాళ్ళకి కూడా తెలుసుకునేటువంటి ఒక హక్కు ఉండాలనేటువంటి ఆలోచన నుంచి పుట్టింది
ఈ సమాచార హక్కు చట్టం 2005. ఇది జూన్ 15, 2005లో పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యి అక్టోబర్ 12, 2005ని మనకి చట్టంగా అందుబాటులోకి రావటం జరిగింది. ఎందుకంటే దాపరికం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో పనికిరాదు. కాబట్టి ప్రతిదీ కూడా పారదర్శకంగా ఉండాలి, అకౌంటబిలిటీ అనేటువంటిది కంపల్సరీగా ఉండాలి. దాంట్లోంచి వచ్చిందే ఈ యొక్క సమాచార హక్కు చట్టం. ఈ సమాచార హక్కు చట్టం వచ్చి 16 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా ఇప్పుడు మన రాష్ట్రంలో ఈ యొక్క అవేర్నెస్ క్యాంపులు పెట్టాలనేటువంటి ఉద్దేశంతో మన కమిషనర్ గారు రాష్ట్ర చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ అడ్రస్ చేయటం, అక్కడి నుంచి అన్ని ప్రభుత్వ కార్యాలయాలకి అందరు జిల్లా కలెక్టర్లకి కూడా ఈ అవేర్నెస్ క్యాంపులు కండక్ట్ చేయండి అని చెప్పేసి సర్కులర్ రావడం, దానిలో భాగంగా ఈ రోజు మన డిటిసి ఉప రవాణా కమిషనర్ కార్యాలయ ప్రాంగణంలో ఈ యొక్క అవగాహన సదస్సుని కండక్ట్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఇచ్చేసినటువంటి ఈ ప్రజానికమే కాకుండా ఈ యొక్క లైవ్ ద్వారా కొన్ని లక్షల మందికి ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి సమాచార హక్కు చట్టం 2005 అవగాహన సదస్సు కోసం కొన్ని లక్షల మందికి చేరుతుంది. కాబట్టి మన గుంటూరు జిల్లాలో మంచి అవేర్నెస్ వస్తుందనేటువంటిది నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే సమాచార కమిషనర్ గారు ఇప్పుడు మన మధ్యలో ఉన్నారు. కాబట్టి దీనికోసం మనకు ఉండేటువంటి అన్ని డౌట్స్ కానీ లేదా మన ఈ చట్టాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది కానీ వారు మనకి అవగాహన కల్పించేదానికి వచ్చారు. కాబట్టి మనం అందరూ కూడా దాన్ని వారు చెప్పే మాటలన్నీ కూడా చాలా శ్రద్ధగా విని వాటిని మనం ఆచరణలో పెట్టాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ, ఇక్కడ ఆల్రెడీ మనకి ఇక్కడ కొంతమంది పిఐఓలు ఏపీఐఓలు అందరూ వచ్చున్నారు. చట్టం గురించి ఎంతో కొంత మనందరికీ కూడా అవగాహన ఉంది. అయితే ఇంతకు ముందు ఛాంబర్ లో సార్ ఒక మాట చెప్పడం జరిగింది. యాక్చువల్ గా ఫస్ట్ అప్డేట్ అథారిటీ దగ్గర కనుక హియరింగ్స్ కండక్ట్ చేసినట్లయితే దాదాపు 90% ఈ అప్పీల్స్ అన్ని కూడా ఇక్కడే క్లోజ్ అయిపోతాయి. కాబట్టి ఆ విధంగా అప్లేట్ అథారిటీస్ అంతా కూడా ముందు చట్టాన్ని నేర్చుకోవాలనేటువంటి ఒక మంచి సూచన చేయడం జరిగింది. తప్పనిసరిగా మేము ఆ సూచనని పాటిస్తాం సార్. అలాగే పిఐఓలు ఏపీఓలు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఎవరో ఒకరిని మనం పిఐఓగా పెడతాము. అంటే ఆల్మోస్ట్ ఆఫీస్ లో సెకండ్ ఆఫీసర్ ఎవరు ఉంటారో వారిని పిఐఓగా పెడతాం. అయితే ఒక అప్లికేషన్ కనుక ఆఫీస్ కు వచ్చినప్పుడు ఒక సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం ఏదైనా ఒక అప్లికేషన్ ఆఫీస్ కు వచ్చినప్పుడు అది పిఐఓకి అడ్రస్ చేసినప్పటికీ పిఐఓ గారు ఏం చేస్తారంటే దాన్ని కన్సర్న్ సెక్షన్ కి మార్క్ చేస్తారు. ఆ కన్సర్న్ సెక్షన్ కి మార్క్ చేసినప్పుడు ఆ కన్సర్న్ సెక్షన్ లో ఎవరైతే దాన్ని అందుకుంటారో హీ విల్ బికమ్స్ యాజ్ ది ఏపీఐఓ. దానికి చట్టంలో ఆ విధంగా రాసి పెట్టుంది. హీ విల్ బికమ్స్ యాజ్ ది ఏపీఐఓ. అతను అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ అవుతారు. ఆయన దాని మీద యాక్షన్ తీసుకునేంత వరకు కూడా హీ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అప్లికేషన్. మనకి తెలుసు సమాచార హక్కు చట్టం కింద వచ్చినటువంటి ప్రతి అప్లికేషన్ కి కూడా టైం బౌండ్ ఉంటుంది. అది 30 రోజుల్లో మనం దాన్ని డిస్పోజ్ చేయాలి. అలాగే అప్డేట్ అథారిటీ దగ్గర అయితే 45 రోజుల్లో డిస్పోజ్ చేయాలి. అయితే కొంతమంది మనకి 30 రోజులు టైం ఉంది కదా అని చెప్పేసి లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేసి లాస్ట్ మినిట్ లో సమాచారం ఇస్తారు. దానివల్ల ఏంటి ఉపయోగం? సో అప్లికేషన్ రాగానే అది మనం ఇవ్వదగ్గ సమాచారం అయితే ఇమీడియట్ గా ఇచ్చేస్తే మనకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఒకవేళ మనం మర్చిపోయి కనుక మన టేబుల్లో దాన్ని అలా పెట్టి కూర్చుంటే అది మన పేర్లు చుట్టుకునేటువంటి ప్రమాదం కూడా పొంచి ఉంది. ఒకవేళ టైం ఎక్సీడ్ అయిందంటే చట్టం చాలా గట్టిగా ఉంది, ఏ అధికారిని కూడా విడిచిపెట్టదు. కాబట్టి మనం దాన్ని తప్పనిసరిగా విత్ ఇన్ ది టైం క్లియర్ చేయాలి. ఇక్కడ మీకు ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే రవాణా శాఖకు సంబంధించినటువంటి సమాచారం కావాల్సి వచ్చినప్పుడు సంబంధిత రవాణా శాఖ ఆఫీసులోనే ఫైల్ చేయాలనేటువంటి అవసరం లేదు. ఈవెన్ పోస్ట్ ఆఫీస్ లో కూడా ఫైల్ చేయొచ్చు. పోస్ట్ మాస్టర్ కూడా రిసీవ్ చేసుకోవాలి. రిసీవ్ చేసుకున్న తర్వాత ఆయన చేయాల్సిన పని ఏంటి? అతను అది ఏ ఆఫీస్ కి సంబంధించిందో ఆ ఆఫీస్ కి అడ్రస్ చేయాలి విత్ ఇన్ 5 days. ఆ విధంగా చేసి అక్కడి నుంచి 2 రకాలు, ఆయన సమాచారం తెచ్చుకుని సమాచారం అడిగిన వాడికి ఇవ్వడం, లేదా సమాచారాన్ని మీరు డైరెక్ట్ గా అప్లికెంట్ కి ఇవ్వండి అని చెప్పేసి అడ్రస్ చేయటం ఒకటి. ఈ విధంగా చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంతే తప్ప ఇది నాకు సంబంధం లేదు కాబట్టి నేను చేయను అనడానికి అంటే అది ఇక్కడ డిటిసి దగ్గర అప్లై చేయొచ్చు. వెంటనే డిటిసి చేయాల్సిన పని ఆ ఉత్తరప్రదేశ్ అడ్రస్ తెలిస్తే ఆ అడ్రస్ కరెక్ట్ ఆఫీసర్ ఫార్వర్డ్ చేయటం, లేదా అక్కడ కలెక్టర్ గారికి ఫార్వర్డ్ చేయటం.
కలెక్టర్ గారి ద్వారా ఆ ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని ఈయన ఇవ్వడం లేదా వారినే డైరెక్ట్ గా అప్లికేట్కి ఇవ్వమని చెప్పడం. కాబట్టి ఇంత గట్టి రక్షణ అప్లికెంట్కి అక్కడ కల్పించబడింది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకోండి. సమాచార హక్కు చట్టంలో ఆల్మోస్ట్ ఆల్ అంత ఇన్ఫర్మేషన్ ని కూడా ఇవ్వడానికే చట్టం అనుమతిస్తుంది. కొన్ని సందర్భాల్లో వాటిని మనం ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా చెప్తుంది. అవి చాలా తక్కువ ఉంటాయి. దాదాపు మనలాంటి ఆఫీసుల్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఇచ్చే సమాచారమే ఉంటుంది తప్ప మనం హైడ్ చేసే సమాచారం ఏమీ ఉండదు. వాటి దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా చట్టం మీద అవగాహన కల్పించుకుని తప్పనిసరిగా ఈ చట్టాన్ని ఏ యొక్క ఉద్దేశంతో అయితే ప్రవేశపెట్టారో ఆ చట్టం యొక్క స్ఫూర్తిని ఇంప్లిమెంట్ చేయడంలో ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు పాత్ర సక్రమంగా నిర్వర్తించాలని మీ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ క్లియర్ చేయడానికి సమయం ఇస్తారు. కాబట్టి మీ డౌట్స్ కూడా అడిగేదానికి మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. సో ముందుగా ఈ యొక్క ఆర్టీ యాక్ట్ గురించి తెలియపరచడానికి మైక్రో ఇరిగేషన్ ఏపీడీ శ్రీ ఆంజనేయులు గారిని ఆహ్వానిస్తున్నాము. అందరు డిపార్ట్మెంట్స్ ఆఫీసర్స్ పిలిపించి మాట్లాడటం కూడా ఇది శుభ సందేశం సార్. ఇందాక మా పాత్రికేయుడు అడిగినట్టు గ్రామ స్థాయిలో మండల స్థాయిలో కూడా అవసరం అనేటటువంటిది అది వాస్తవం సార్. ఎందుకంటే ప్రజలకి చదువు లేని పౌరుడు ఒక గ్రామ స్థాయిలో ఉండేటువంటి సమస్యల మీద అడుగుతూ ఉంటారు. మీరు ఎందుకు ఈ సమాచారం మీకేమి అవసరము అని అడిగేటట్లుగా ఒక క్లాజ్ ఉంటే బాగుంటుందేమో, కొంత మేరకు రిస్ట్రిక్ట్ చేయొచ్చు అప్లికేషన్స్ ని అన్న ఒక అభిప్రాయంతో మీరు ఒక డౌట్ రైజ్ చేశారు. మీ పేరు గాంధీ గారు. చట్టంలో చాలా స్పష్టంగా ఉంటుంది. అప్లికేషన్ పెట్టే వ్యక్తిని ఎందుకు ఈ అప్లికేషన్ పెడుతున్నావు అని అడగరాదు ఉంటుంది. నోబడీ కెన్ డిబేట్ ద యాక్ట్ నెవర్ డిబేట్ కాలేరు. కాకపోతే మీరు చెప్పారు రాష్ట్రం మొత్తం ఉన్నటువంటి అడుగుతున్నారు. అల్టిమేట్ గా ఫీల్డ్ లెవెల్లో ఉన్న అధికారులు ఇబ్బంది పడుతున్నారు. 6-3 అని చెప్పి ట్రాన్స్ఫర్ చేసి వదిలేస్తున్నారు వాళ్ళు అని మీరు చెప్పారు. సిస్టమ్ ఎలా ఉంటుందంటే గాంధీ గారు, ప్రతి ఆఫీస్లో కూడా, ఆఫీస్ మీన్స్ పబ్లిక్ అథారిటీ, ప్రతి పబ్లిక్ అథారిటీలో కూడా ఒక PO1 డిజిగ్నేట్ చేసుకోవాలా టు ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ టు ద ఇన్ఫర్మేషన్ సీకర్స్. ఆ ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఇవ్వకపోయినా 30 days లో ఆయన రెస్పాండ్ కాకపోయినా ప్రజలు అప్రోచ్ కావడం కొరకు ఫస్ట్ అప్లేట్ అథారిటీని కూడా డిజిగ్నేట్ చేసుకోవాలా. ఆ ఫస్ట్ అప్లేట్ అథారిటీ కూడా చాలా వరకు గమనిస్తా ఉంది ఏంటంటే, ఇందాక DTC గారు చెప్పినట్టుగా ఫస్ట్ అపీల్ అండర్ సెక్షన్ 19 సబ్సెక్షన్ 1 ఫైల్ చేయగానే ఈ అప్లేట్ అథారిటీస్ ఏం చేస్తున్నారంటే, సింపుల్ గా కన్సర్న్డ్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ కు యాజ్ పర్ ప్రొవిజన్స్ ఆఫ్ ద RTA యాక్ట్ మీరు ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేసి ఏం ఫర్నిష్ చేశారో ఆ కాపీని మార్చేయమంటున్నారు. దట్ ఈస్ టోటల్లీ రాంగ్. First appeal function is a quasi-judicial function. He has to conduct a hearing by calling both the appellant and the PIO. ఇద్దరిని పిలవాలి, హీరింగ్ కండక్ట్ చేయాలి, అడ్జుడికేషన్ ఆర్డర్స్ పాస్ చేయాలి, రీజనింగ్ మెన్షన్ చేస్తూ అడ్జుడికేషన్ ఆర్డర్స్ పాస్ చేయాలి. ఎప్పుడైతే ఫస్ట్ అప్పీలేట్ అథారిటీ PIO గారిని అలాగే అప్లికేషన్ పెట్టిన వ్యక్తిని పిలిపించి విచారించి ఇద్దరి సమక్షంలో ఆర్డర్స్ పాస్ చేస్తారో, అవగాహన లేకపోయినప్పటికీ కూడా ఆ సంబంధిత అప్పీల్కి అవగాహన వస్తుంది. సెకండ్ అప్పీల్ కూడా రావాల్సిన అవసరం ఉండదు. ఫస్ట్ అప్పీలేట్ అథారిటీస్ ప్రాపర్ గా వాళ్ళ డ్యూటీస్ డిశ్చార్జ్ చేయకపోవడం వల్ల మాత్రమే కమిషన్ కు 80% కేసులు వస్తా ఉన్నాయి. ఫస్ట్ అప్పీలేట్ అథారిటీస్ ప్రాపర్ గా డిశ్చార్జ్ చేస్తే క్షేత్ర స్థాయిలోనే ప్రజలకి న్యాయం జరుగుతుంది. అలాగే 6 కింద ట్రాన్స్ఫర్ చేయాలని చెప్తున్నారు. ఒక సమాచారం కోసం ఒక వ్యక్తి ఒక ఆఫీస్కి అప్లై చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్
మీ ఆఫీస్కి అప్లై చేస్తాడు. మీ ఆఫీస్కి అప్లై చేసి మీ ఇన్ఫర్మేషన్ ఫలానా గ్రామంలో ఎన్ని రోడ్లు వేశారు అని అడుగుతూ, గుంటూరు డిటిసి ఆఫీస్ పరిధిలో ఎంతమందికి డ్రైవింగ్ లైసెన్స్ ఇచ్చారు అని అడుగుతాడు. అడిగినప్పుడు మీ ఆఫీస్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వండి. రిమైనింగ్ పార్ట్ కోసం ఆ అప్లికేషన్ ని 6 కింద కన్సర్న్డ్ జ్యుడిషియల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీస్ పంపాలి మీరు. అందులో భాగంగా 6 అనే చట్టం ఒకసారి మీరు చదవండి. ట్రాన్స్ఫర్ టు ద అనదర్ పబ్లిక్ అథారిటీ ఉంటుంది, నాట్ అథారిటీస్. అథారిటీస్ ఎక్కడ ఉండదు. ఒక వ్యక్తి 10 డిపార్ట్మెంట్ సంబంధించిన సమాచారాన్ని ఒక పిఓకి పెట్టినట్లయితే ఆ కన్సర్న్ పిఓ ఏం చేయాలంటే అతని సమాచారం ఇస్తూ అదనంగా మరి ఒక పిఏఓ సమాచారం అయితే మాత్రమే అతను ఇవ్వాలి. 10 మంది పిఏఓలకి అతన్ని ఆ అప్లికేషన్ ని సెక్షన్ 6 సబ్ సెక్షన్ 3 ప్రకారము ట్రాన్స్ఫర్ చేయవలసిన అవసరం లేదు. డైరెక్ట్ గా కన్సర్న్ అప్లైంట్ కు ఈ రిమైనింగ్ ఆఫీసర్స్ ని మీరు డైరెక్ట్ గా అప్రోచ్ కండి అని మీరు అడ్వైజ్ చేయవచ్చు. ఆ అడ్వైజ్ చేసినప్పుడు దానికి వాళ్ళు డివేట్ అయ్యి ఫస్ట్ అప్పీల్కి వచ్చినప్పుడు ఫస్ట్ అప్పీల్ అథారిటీ కూడా అదే ఆర్డర్ ఇవ్వగలిగితే చట్టం మీద అవగాహనతో, అయినా దాన్ని యాక్సెప్ట్ చేయకుండా కమిషన్కి వచ్చినప్పుడు కమిషన్ ఆటోమేటిక్ గా ఫస్ట్ అప్పీల్ యాక్షన్ ని మీ యాక్షన్ ని అప్హోల్డ్ చేస్తుంది. ఆటోమేటిక్ గా మీరు చెప్పింది కరెక్ట్ అని ఫస్ట్ మీకు అవగాహన ఉండాలి. చట్టం మీద అవగాహన ఉంటే ఏ ఆఫీసర్, పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, ఫస్ట్ అప్పీల్ అథారిటీ, అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఎప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేయకూడదు. ఒక హెడ్ ఆఫీస్ లో ఒక 4-5 డివిజన్లు ఉంటాయి. చాలా పనిభారం ఉంటుంది కాబట్టి ఒక్కొక్క డివిజన్ కి ఒక్కొక్క పిఏఓ డిజిగ్నేట్ చేసుకుంటాం మనం. ఆ పిఏఓ ఎవరో అప్పీల్ దాడుకు తెలియకపోయిన సందర్భంలో ఏ టేబుల్ కి పోవాలో తెలియదు. ఆ సందర్భాల్లో మాత్రమే అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ని డిజిగ్నేట్ చేసుకొని ఈ వచ్చే అప్లికేషన్ మొత్తం అతను రిసీవ్ చేసుకొని కన్సల్ట్ పిఏఓకి అతను డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఫార్వర్డ్ చేయాలి. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ అసిస్టెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్. హీ కెనాట్ ఫర్నిష్ ఇన్ఫర్మేషన్ టు ది ఇన్ఫర్మేషన్ సీకర్స్. దట్ ఈస్ ద వర్క్ ఆఫ్ ఏపీఐఓ. ఒక పిఏఓ మాత్రమే ఇన్ఫర్మేషన్ ని ఫర్నిష్ చేస్తారు. డీమ్డ్ పిఏఓ అంటారు. డీమ్డ్ పిఏఓ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ డిటిసి గారు పిఏఓ అనుకుంటే ఈయన దగ్గర పనిచేసేటువంటి ఒక 3 సెక్షన్ల ఆఫీసులో సమాచారం సేకరించి ఈయన ఫర్నిష్ చేయాలి. ఆ సందర్భంలో ఆ అప్లికేషన్ ని ఫార్వర్డ్ చేస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వస్తే ఆ సమాచారాన్ని నేను ఇన్ఫర్మేషన్ స్వీకరిస్తానని చెప్పి ఫార్వర్డ్ చేస్తారు. 2 నెలలైనా కూడా ఆ కన్సర్న్ సీటు వాడు కదలకుండా అప్లికేషన్ పెట్టుకొని కూర్చుంటారు. వాడు కూర్చున్నప్పుడు అప్పీల్కి వచ్చినప్పుడు మేము సార్ని పిలుస్తాం. సార్ని పిలిచినప్పుడు సార్ ఏమంటాడు, విత్ 5 days లో నా ఇన్ఫర్మేషన్ కొరకు నేను నా సబార్డినేట్ పంపాను సార్, నేను ఇదిగో ఎవిడెన్స్, నా పరంగా క్లాసెస్ ఏం లేవు కాబట్టి నన్ను ఎక్స్క్యూజ్ చేయమని అడుగుతాడు. ఆ సందర్భంలో ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేస్తే నేను కన్సల్ట్ వాళ్ళకి ఫర్నిష్ చేస్తా అన్నారో అతను పిఏఓ కానప్పటికీ కూడా అతను డీమ్డ్ పిఏఓగా పరిగణించబడతాడు. టు టేక్ యాక్షన్ అగైన్స్ట్ ఆన్ హిమ్. ఆ సందర్భంలో డీమ్డ్ పిఏఓ ట్రీట్ చేయబడతారు. అడిగారు దగ్గర నుంచి నాకు సమాచారం ఇచ్చే రోజు వరకు ఏమని అడుగుతారు. అప్లికేషన్ 2005లో యాక్ట్ ప్రారంభించిన దగ్గర నుంచి నాకు సమాచారం మీరు ఎప్పుడు ఇస్తే ఆ రోజు వరకు ఈ కింద తెలియపరిచిన 36 అంశాలు మొత్తం ఏమంటారు. ఆ 36 అంశాలు మొత్తం ఇవ్వాలంటే ఒక నెల రోజులు టైం సరిపోకపోవడం అనేది 100% కరెక్ట్. మీ పబ్లిక్ అథారిటీలో పనిచేసేటువంటి 20 మంది కలిసినా కూడా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఆ ఇన్ఫర్మేషన్ తేలేరు. కొన్ని ఇన్ఫర్మేషన్లు కొన్ని చట్ట ప్రకారం డిస్ట్రక్షన్ చేస్తారు. 5 ఏళ్లకో 6 ఏళ్లకో ఇన్ఫర్మేషన్ డిస్ట్రక్షన్ చేస్తారు. ఆ నోటిఫికేషన్ పెట్టుకొని డిస్ట్రక్షన్ చేసే ఇన్ఫర్మేషన్ ని ఇవ్వవలసిన అవసరం లేదు. ఆ నోటిఫికేషన్ మెన్షన్ చేస్తూ దాని తర్వాత ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అది కూడా బల్క్ ఇన్ఫర్మేషన్ అడిగిన నేపథ్యంలో కన్సల్ట్ ఎవరైతే అడిగారో అప్లైంట్ అతన్ని ఆఫీస్కి పిలిపించుకొని నోటీస్ ద్వారా పిలిపించుకొని ఆన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ ఆన్ పేమెంట్ ఆఫ్ ది ప్రిస్క్రైబ్డ్ ఫీ ఆ సమాచారం ఇవ్వండి. అది కూడా
అతను ఇన్స్పెక్షన్ పిలిచినప్పుడు ఫస్ట్ గంట ఫ్రీగా ఇన్స్పెక్షన్ చేసుకునివ్వండి. తదుపరి ప్రతి గంటకి కూడా 5 రూపాయల చొప్పున ఫీజు తీసుకుంటూ అతని ఇన్స్పెక్షన్ ఎలా చేయాలి. ఇన్స్పెక్షన్ మీన్స్ హీఈస్ నాట్ యువర్ సుపీరియర్ ఆఫీసర్. అతను అన్ని ఫైల్స్ మొత్తం నేను చూస్తానంటే కాదు. స్పెసిఫిక్గా నేను ఫలానా ఫైల్ చూడాలనుకుంటున్నాను, ఆ ఫైల్కి ఒక పర్సన్ నాకు చెప్పి వెరిఫై చేయించండి. అతను వెరిఫై చేయించిన తర్వాత ఐడెంటిఫైడ్ ఇన్ఫర్మేషన్, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ 10 పేజీల 20 పేజీల 30 పేజీల ఐడెంటిఫై చేసి అతను జెరాక్స్ తీసుకోకూడదు, అతను ఫోటో కాపీలు తీసుకోకూడదు. ఫోన్ ద్వారా ఇన్ఫర్మేషన్ మీరే జెరాక్స్ తీసి మీరే ఇవ్వాలి. అది కూడా అతని దగ్గర ప్రిస్క్రైబ్ ఫీ కలెక్ట్ చేసుకొని ఇవ్వాలి. బల్క్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఆ రకంగా వాడిని స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ అడిగి ఆ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయండి. సమాచారం అని అడిగే అవసరం లేదు. ఈ బల్క్ ఇన్ఫర్మేషన్ ఇచ్చే క్రమంలో పబ్లిక్ ఇన్ఫర్మేషన్ కానటువంటి ఇన్ఫర్మేషన్ కొంత ఉంటుంది, థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ కొంత అంటూ ఉంటుంది. థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వాలి అంటే అతను పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంచాలి. ఆ రోజున ఓవరాల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటప్పుడు థర్డ్ పార్టీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒక ఎంప్లాయీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఒక ఎంప్లాయీ సబ్మిట్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ ఎంప్లాయీ ఉంటాయి కాబట్టి ఐడెంటిఫై చేయమని చెప్పి పిలవండి మీరు. ఓకే లేదు, ఆ సమయాన్ని మీకు యాక్సెప్ట్ చేసేటువంటి అధికారం అతనికి కూడా లేదు. పోతే ఒక డ్రైవింగ్ లైసెన్స్ పెట్టినప్పుడు దాంతోపాటు ఆ విషయాలు అడుగుతా ఉన్నారు, ఇవ్వచ్చా లేదా అంటున్నారు. ఆర్టీఐ చట్టంలో సెక్షన్ 8(1)J సబ్సెక్షన్ 1 క్లాస్ J ఉంటుంది. 8(1)J ఏం చెప్తుందంటే థర్డ్ పార్టీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు అని చెప్తుంది. ఏ సందర్భంలో ఇవ్వకూడదు? వారికి సెక్షన్ 11 సబ్సెక్షన్ 1 ప్రకారం మీరు ఒక నోటీస్ ఇవ్వాలి. మీ యొక్క సమాచారము ఆర్టీఐ చట్ట ప్రకారం అడగబడింది, ఆ సమాచారం ఇవ్వాలా వద్దా అని మీరు అడగాల. అతని దగ్గర నుంచి ఓరల్గా కావచ్చు, ఆన్ పేపర్ కావచ్చు, రిప్లై తీసుకోవాలి. జనరల్గా నా ఇన్ఫర్మేషన్ కావాలి అని నన్ను నా ప్రమేయంలో అడిగినప్పుడు నేను దాన్ని రిఫ్యూజ్ చేస్తాను నేను. కానీ అక్కడ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఆయన ఉన్నటువంటి డిస్కషన్ పవర్ వాడుకోవాలి. ఆ ఇన్ఫర్మేషన్ ఆయన వద్దన్నప్పటికీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ స్పీకర్కి ఇచ్చినట్లయితే సమాజానికి మేలు జరుగుతుంది, పబ్లిక్ ఇంట్రెస్ట్ ఉంది అని మీరు భావిస్తే అప్పుడు ఇవ్వచ్చు. లేదంటే అతను రిఫ్యూజ్ చేస్తున్నాడు కాబట్టి మీ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడం లేదు అని చెప్పేసి మీరు అతను రిప్లై ఇవ్వాలా. ఆ సందర్భంలో మరి ఒక 10 రోజులు టైం వస్తుంది మీకు. ఎందుకంటే అతనికి నోటీస్ ఇవ్వాలా, అతని దగ్గర రిప్లై రావాలా. ఆ సందర్భాల్లో మరి ఒక 15 రోజులు అదనపు గడువు వస్తుంది మీకు. అంటే ఆ సర్కమ్స్టెన్సెస్ లో 45 days టైం మీరు యూజ్ చేసుకోవచ్చు మీరు. అంతేకాకుండా ఫస్ట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసరు ఏది పబ్లిక్ డాక్యుమెంట్ ఏది ప్రైవేట్ డాక్యుమెంట్ అనే అవగాహన ఫస్ట్ PO ఉండాలి. డ్రైవింగ్ లైసెన్స్ మీరు ఇచ్చారు, అది ఆన్లైన్ అప్లై చేయాలి, ఆన్లైన్లో మీరు అప్లోడ్ చేయాలి. వాస్తవాలు ఇస్తున్నట్టు అప్లోడ్ చేయాలి. ఇప్పుడు చేస్తూ ఉండొచ్చు నాకు తెలిసి. అలా అప్లోడ్ చేసినప్పుడు డ్రైవింగ్ లైసెన్స్ ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు మీరు ఆన్ పేపర్ మళ్ళీ ఇవ్వవలసిన అవసరం లేదు. పబ్లిక్ డొమైన్ లో అప్లోడ్ చేశాము, మా అఫీషియల్ వెబ్సైట్ ఫలానా పేరు, దాంట్లోంచి పొందవచ్చు అని చెప్పి మీరు రిప్లై ఇవ్వచ్చు మీరు. దాంతో పాటుగా అతను పెట్టినటువంటి 10th క్లాస్ సర్టిఫికెట్ లేదా వేరే సర్టిఫికెట్ పెట్టుంటే ఆ సర్టిఫికెట్ కాపీ కావాలంటే మాత్రం అది అతని వ్యక్తిగత సమాచారం. అతన్ని అడిగి ఇవ్వాలా వద్దా అని చెప్పిన PO నిర్ణయించుకొని అప్పుడు సమాచారం ఇవ్వాలా వద్దా రిప్లై రూపంలో తెలియజేయాలి మనం. దీంట్లో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రతి PO కూడా ఆన్సర్ ఇస్తున్నారు, కానీ ఆ ఆన్సర్ ని సాటిస్ఫై కాకపోతే ఫస్ట్ అప్లైట్ అథారిటీ సోన్స్తో ఉన్నారు, వారిని అప్రోచ్ కావచ్చు. డీటెయిల్స్ ఆఫ్ ద ఫస్ట్ అప్లైట్ అథారిటీ అనేది ఖచ్చితంగా అక్కడ మెన్షన్ చేయాలి. కానీ 90% ఆఫ్ ద 6-1 వచ్చే రిప్లైలో ఆ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేయట్లేదు. ఖచ్చితంగా ఫస్ట్ అప్లైట్ అథారిటీ ఇన్ఫర్మేషన్ మెన్షన్ చేయాలా. అదే ఫస్ట్ అప్లైట్ అథారిటీ ఇచ్చే ఆర్డర్ లో కమిషనర్ గారు అడ్రస్ మెన్షన్ చేయాలా. దట్ ఈస్ ద ప్రొసీజర్. ఖచ్చితంగా అది ఫాలో కావాలి మీరు. ఫస్ట్ ఒక అప్లికేషన్ రాగానే అడిగిన అంశాలను చూసి కంగారు పడవలసిన అవసరం లేదు. ఫస్ట్ గో త్రూ ద కంటెంట్స్ ఆఫ్ ద అప్లికేషన్. ఆ అప్లికేషన్ లో అతను ఏమవుతున్నాడు చూడండి. మీ జ్యూరిస్డిక్షన్ అయితేనేమో అలా కాకుండా అతను అడిగింది కేంద్ర ప్రభుత్వ సమాచారం అనుకోండి, మీరు ట్రాన్స్ఫర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అతనికి స్ట్రైట్ గా అడ్వైజ్ చేయొచ్చు, మీరు కేంద్ర ప్రభుత్వ సమాచారం అవుతున్నారు బాబు, మీరు రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళం కాబట్టి మీరు డైరెక్ట్ గా
పని చేసుకోమని చెప్పి మీరు చెప్పేయచ్చు. అంతేగాని కేంద్ర ప్రభుత్వానికి ఇతర రాష్ట్రాలకి మీరు ట్రాన్స్ఫర్ చేయవలసిన అవసరం లేదు. మన రాష్ట్రానికి సంబంధించిన చట్టం ఇది. మన రాష్ట్ర పరిధిలో ఉన్న సమాచారం మాత్రమే, మన రాష్ట్ర పరిధిలో ఉన్నటువంటి ఇతర డిపార్ట్మెంట్లు మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తారు మీరు. అంతేగాని ఇతర రాష్ట్రాలకి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కి ట్రాన్స్ఫర్ చేయవలసిన అవసరం అయితే యాజ్ ప్రియంగా ఉండదు. ఓకే, అఫీషియల్ వెబ్సైట్ లేకుంటే స్టేట్ ఇన్ఫర్మేషన్ కమిషన్ ఆఫీస్ ఉన్నటువంటి అఫీషియల్ వెబ్సైట్ లో కూడా అనుసంధాన పరిచయం అందరికీ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మా వెబ్సైట్ లో కూడా మీ డీటెయిల్స్ అప్లోడ్ చేయొచ్చు. అఫీషియల్ వెబ్సైట్ ఉంటే వెల్ అండ్ గుడ్, అక్కడ అప్లోడ్ చేసుకోండి. ఎప్పుడైతే 41B అనేటటువంటి 17 అంశాలు మీరు అప్లోడ్ చేస్తారో మీ ఆఫీస్కి వచ్చేటటువంటి 80% ఆఫ్ ద అప్లికేషన్స్ తగ్గిపోతాయి. మీరు చేయవలసిన పని మీరు చేయకపోవడం వల్ల మాత్రమే అప్లికేషన్స్ రూపంలో మీకు రిక్వెస్ట్లు వస్తూ ఉన్నాయి. మీరు ప్రాపర్గా రెస్పాండ్ కాకపోతే ఫస్ట్ అప్లికేటర్ దగ్గరికి మీరు హీరింగ్ అటెండ్ కావాలా, వారు రెస్పాండ్ కాకపోతే 19(3) కింద కమిషన్గా రావాల్సి వస్తుంది. మీరు కనుక ప్రాపర్గా 41B అనే సెక్షన్ ఫాలో అయ్యి మీ యొక్క 17 అంశాలను, ఆ 17 అంశాలు ఏమేమి ఉంటాయి, మీ ఆఫీసులో ఎవరెవరు పనిచేస్తున్నారు, వాళ్ళ విధులు ఏంటి, వాళ్ళ డ్యూటీలు ఏంటి, మీ ఆఫీసు ఎందుకు ఉంది అనే డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. ఎవరు అడిగినా కూడా సమాచారము, అందులో ఉన్న సమాచారమే 80% అడుగుతారు. ఎప్పుడైతే మీరు అప్లోడ్ చేస్తారో ఆటోమేటిక్గా ఆ ఇన్ఫర్మేషన్ కావాల్సిన అప్లికేషన్ వచ్చినప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ మా అఫీషియల్ వెబ్సైట్లో అప్లోడ్ చేయబడి ఉంది కాబట్టి దాంట్లో అప్లై చేసి తీసుకోండి అని ఒక సింగిల్ లైన్ రిప్లేస్ సరిపోతుంది. మీరు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ 41B అనేటటువంటి దాంట్లో ఉన్నటువంటి 17 అంశాలు మీ పబ్లిక్ డొమైన్లో అప్లోడ్ చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ లేకపోతే స్టేట్ కమిషన్ వెబ్సైట్లో అప్లోడ్ చేసుకోవచ్చు. మీరు చాలా చోట్ల ఒక ఫార్మాట్ ఇస్తారు, సోర్సో ఊరు, ఎంతమంది బెనిఫిషియర్లు, సోర్సో ఫార్మూలదు, ఆల్టర్ చేయకూడదు, దాన్ని తగ్గించకూడదు, పెంచకూడదు. ఉన్న సమాచారం ఉన్నట్టే ఇవ్వాలి. అంతేగాని ఒక ఫార్మేట్ 32 కాలమ్స్తో ఫార్మేట్ ఇస్తే ఆ ఫార్మేట్లో ఫైల్స్ మొత్తం పెట్టుకొని ఆ ఫార్మేట్లో ఫిలప్ చేసి ఇవ్వవలసిన ఆవశ్యకత PAOకి లేదు. మీ జ్యూరిడిక్షన్లో మీరు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా ఏ ఆఫీసు మీరు ఉన్నారో ఆ సమాచారం వరకు మాత్రమే మీరు మీకు కన్సర్న్ అప్లికేషన్ వచ్చేటువంటి 30 రోజులు మీరు ఇవ్వడం సరిపోతుంది. మండలంలో ఉన్నటువంటి మండల ఆఫీసులో ఎంతమంది అధికారులు ఉన్నారు అని అడిగారండి. ఆ అప్లికేషన్ మీకు వచ్చింది, మీరు ఏం చేస్తారు చెప్పండి ఒకసారి నాకు. అధికారులు ఉన్నారు అడిగారండి, ఆ అప్లికేషన్ మీకు రాసి వచ్చింది, మీరు ఏం చేయాలి? మా దగ్గర ఇన్ఫర్మేషన్ మేమేం చేస్తామంటే పైన డివిజన్ అథారిటీ ఆఫీసర్ అప్లికేషన్ మీకు ఫైల్ చేయబడలేదు, వేరే వాళ్ళకి ఫైల్ చేయబడితే సెక్షన్ 6 సబ్ సెక్షన్ 3 కింద మీకు ట్రాన్స్ఫర్ కాబడింది. కాబట్టి మీ దగ్గర మీ జ్యూరిడిక్షన్ లో ఏముందో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సరిపోతుంది. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ బెదిరింపు లాంటి పాల్పడితే ఆ సమాచారం కనుక ఖచ్చితంగా మీరు కమిషన్ ని అప్రోచ్ కావచ్చు, సంబంధిత పోలీస్ స్టేషన్ లో అప్రోచ్ కావచ్చు. మీరు వారు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు, వాస్తవాలు విచారిస్తారు, మీకు న్యాయం చేస్తారు. అంతేకాకుండా ఈ సందర్భంగా అధికారులకు చెప్తా ఉన్నాను, RTI యాక్ట్ కాపాడటం అంటే, దాన్ని స్ఫూర్తి కాపాడటం అంటే మన దేశాన్ని మనం కాపాడుకుంటూ అవుతుంది, మన ప్రజలను మనం కాపాడుకుంటూ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా RTI యాక్ట్ చట్ట ప్రకారం అమలుపరుస్తారని చెప్పని నేను మనసా వాచ కర్మను నమ్ముతా ఉన్నాను. నాకు మీ అందరితో ఈ గంట సేపు కలిసి ఉండే అవకాశం కల్పించారు. నాకు ముఖ్యంగా DTC గారికి, మిగిలిన అధికారులందరూ కూడా పేరు పేరున పత్రికా విలేకరులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ కార్యక్రమం ముగిస్తుంది.